రెండవ పత్రిక 4వ వచనము 3వ వచనం 4వ వచనం. రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నాతో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, నీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతో గొప్ప దేవుడు నాయన, సర్వశక్తి గల దేవుడు ఆయన, సర్వజ్ఞానివి నాయన తండ్రి, మహా వివేకివి, అధిక బల సంపన్నుడు దేవా. మమ్మల్ని దృష్టించడానికి మేము ఎంతటి వారం నాయన ప్రభా, కేవలం నాయన పడిపోయి చెడిపోయిన వారం, పాపులు దేవా, నరక పాపులను మట్టి మమ్మల్ని ఎంత ప్రేమించి మా ప్రియ రక్షకుని పరిశుద్ధ నామంలో మాకు రక్షణ ఇచ్చి, సంఘ సహవాసం ఇచ్చి, పరిశుద్ధ లేఖనాలు ఇచ్చి, మీ పరిశుద్ధ సన్నిధిలో చేరరావడానికి అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రియ తండ్రి. దయగల మన ఆయన క్రీస్తు యేసు రక్తం ద్వారా విమోచించబడిన మేమందరం కూడా ప్రభు పరలోకపు తండ్రిని బట్టి ఒక కుటుంబంగా ఆయన చేరి వచ్చినాము. కొంతసేపు మాతో మాట్లాడండి. దయగల మన ఆయన సమయం అంతా దీవెనకరంగా చేయండి ప్రియ తండ్రి. మీ అధ్యక్షత కింద మమ్మల్ని ఉంచుకోండి ఆయన. మరి ఎన్నో అంధకార శక్తులు మరి దూరం నుండి దగ్గర నుండి ఆయన కనబడకుండా ఆయన మరి ఆటంకాలు కల్పిస్తారు. ఆయన వాటన్నిటి నుండి విడిపించండి. శ్రేష్టమైన సమయాన్ని అనుభవించడానికి కృప చూపించండి. నన్ను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. నా నోటిని తాకండి, పరిశుద్ధపరచండి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు. ఆయన మాటలు నా నోట ఉంచి ఉన్నాడు. అవును దేవా, మీరు ఉంచిన మాటలే నేను పలకటానికి సహాయం చేయండి. అటు ఇటు నాయన మరి ప్రక్కకు పోకుండా ఆయన మనల్ని మీరు స్వాధీనపరచుకోండి ప్రియ తండ్రి. దయగలనైనా మెట్టుకుడి సమయం అంతా ఈ స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు మంచిది. మీరు వెంటనే నాకు జవాబు చెప్తాను, నాతో పాటు చెప్తా ఉండండి. సైనికుడు మంచి సైనికుడు. కాబట్టి సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి అందరూ మంచి సైనికులు, ధైర్యమైన సైనికులు ఉండరు. అప్పుడు దినాల్లో మా చిన్న దినాల్లో ఆర్మీలో చేరేవాడు. మా అన్న కూడా అంటే ఆర్మీలో ఉండేవాడు. యుద్ధం ఏదైనా వస్తే రైఫిల్స్ తీసుకోవాలి. వాళ్ళలో గన్నర్స్ అని ఉంటారు. వాళ్ళు గన్ పట్టుకొని ముందుకు పోవాలి. వాళ్ళని గన్నర్స్ అంటారు. ఆయన గన్ పట్టుకుంటే గడగడగడ వణికే పడ్డాడు. గన్ పట్టుకుంటే అసలు వణుకు వస్తుందంట. అంత బాధపడేవాడు అంటారు. అట్లా మరి గన్ చూసి భయపడితే ఇంకా ఏం యుద్ధం చేస్తాడు కదా. ఇంకొక ఆయన సైన్యంలోనే ఉండేవాడంట. సైన్యంలో ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు, వంట చేసేవారు ఉంటారు, అన్నీ ఉంటారు. అన్ని జాబ్స్ చేసేవాళ్ళు ఉంటారు. అందరూ ఆర్మీనే. ఒక ఇంజనీర్ ఉండేవాడు. ఆయనకి పెళ్ళి అయితే ఇంకా సెలవు లేదు, వెళ్ళిపోయినాడు డ్యూటీకి. వెళ్ళిపోయినప్పటి నుంచి ఏం చేసేవాడంటే ఏ పేపర్ కనపడితే ఆ పేపర్ తీసుకునేవాడంట. ఎక్కడైనా కింద పడి ఉంటాయి కదా, కనపడిన పేపర్ అలా తీసుకునేవాడట. తీసుకుని పేపర్ చూసి ఇది కాదు అని పడేసేవాడట. ఇంతే, పేపర్ తీసుకోవడం, చూడడం, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనేవాడట. అట్లా రోజులు గడుస్తున్నాయి. అతని పనంతా ఏంటి, పేపర్లు, దొరికిన పేపర్లు తీసుకోవడం, చూడటము, ఇది కాదు అనేవాడట. అప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఇతనికి మన వంట కదా మెంటల్ అని, ఈయనకి ఏదో మెంటల్ డిప్రెషన్ పిచ్చి పట్టింది అని చెప్పేసి వాళ్ళ పై అధికారులు ఏం చేసినారంటే అతన్ని రిలీవ్ చేసేసినారు, డిశ్చార్జ్ చేసేసినారు. అంటే దాని నుంచి తొలగించి
డిశ్చార్జ్ లెటర్ ఇచ్చేసి నువ్వు పో బాబు అని లెటర్ ఇచ్చినాడు. ఆ లెటర్ చూస్తేనే ఇదే ఇదే అన్నాడంట. ఆ పేపర్ చూసి రిలీవింగ్ ఆర్డర్ చూసి ఇదే ఇదే అంటే అర్థం ఏంటి చెప్పండి? మీకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే వ్యర్థం. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కాబట్టి కొంతమంది అట్లా వేషాలు వేస్తారనమాట తప్పించుకోవడానికి. అంటే అతనికి యుద్ధంలో పనిచేసేది ఆర్మీలో ఉండడం, ఇంటికి వెళ్ళిపోవాలా, పెళ్ళైంది కదా, హాయిగా ఉండాలా అని. అట్లా సైనికుల్లో మంచి సైనికులు ఉంటారు, దొంగ సైనికులు ఉంటారు. అన్ని జాబ్స్లో అట్లే ఉంటారు. అయితే మనము మహాసైన్యంగా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి సైన్యంలో ఉన్న వాళ్ళు ఎవరు? సైనికులు. మంచి సైనికులుగా మనం పోరాడవలసిన వారంగా ఉన్నారు. ఇంకా కొన్ని మాటలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జట్టి అయిన వాడు అంటే సైనికుడుగా ఉండేవాడు నియమ ప్రకారము పోరాడాలి. అంటే ఒక పద్ధతి ప్రకారము పోరాడు. అంటే మనం ఏం చేసినా పద్ధతులు అనేది ఉంది. నాకు ఇష్టము ఈ పరిచర్య నేను చేస్తానని గబగబా పులిపిటి ఎక్కేస్తే అది నియమం కాదు. ఈ పని చేయమంటే నేను ఇంకొక పని చేస్తాననడము నియమము కాదు. మా మధ్యన మా సంఘంలో ఒక అబ్బాయి సేవకు సమర్పించుకున్నాడు. ఆ అబ్బాయి బ్రదర్ పిలిచి ఏమంటాడంటే, ఈ బండలన్నీ తీసి అక్కడ వేయండి అని చెప్తాడు. అని చెప్తే వేస్తాడు. మళ్ళీ ఇంకొక పని చెప్తే ఆ అబ్బాయి ఏమన్నాడు అంటే, ఏందిన్నా మీరు ఇక్కడ తీసిపోయి అక్కడ ఏమంటారు, అక్కడ తీసుకొచ్చి ఇక్కడే వేయమంటారు అని దైవ సేవకులతో కొట్లాడేవాడు అనమాట. ఆయన ఏం సేవ చేస్తాడు? దైవ సేవకు చెప్పింది చేయకపోతే ఇంకేం సేవ చేస్తాడు సంస్కృతగా? కాబట్టి మరి నియమములు ఉన్నాయి. నాకు ఈ పరిచర్య ఇష్టము, నేను చేస్తాను, నేను ఈ విధంగా నేను పోరాడతాను అని చెప్పేదానికి లేదు. నియమము అంటే రూల్స్, పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఆ పద్ధతులను అనుసరించి, ఆ కట్టడలు అనుసరించి, ఆ రూల్స్ను అనుసరించి, ఆ యొక్క నియామక పద్ధతులను బట్టి మనం పరిచర్య చేయాలి. దేనికి నియమింపబడినామో ఆ పరిచర్య మనం చేయాలి. ఇది రెండవది. మూడవది ఏంటంటే, ఇప్పుడు సైన్యంలో చేరిన సైనికులు ఉంటారు. వాళ్ళని చేర్చుకున్న వారు గవర్నమెంట్ లేకపోతే అధికారులు ఉంటారు. కాబట్టి సైనికుడు అనే వాడు ఏం చేయాలా? అధికారులను సంతోషపెట్టాలి. ఒక గవర్నమెంట్ జాబ్ చేసేవాడు గవర్నమెంట్ని సంతోషపెట్టాలి కదా. కాబట్టి ఏ ఉద్యోగం చేసేవాడైనా తన పై అధికారికి సంతోషాన్ని కలిగించాలి. అయితే పై అధికారితో నాకేంటి పని అని చెప్పేసి అతడు వేతనం తీసుకుంటాడు, జీతం తీసుకుంటూ తన ఇష్టానుసారంగా తన జీవితము, తన పోరాటము, తన సంపాదన, తన స్థితిగతులు అవి చూసుకుంటూ ఉంటే అది కుదరదు. తన యొక్క జీవన వ్యాపారంలో చిక్కుకూడదు. ఏం చేయాలా? తనను ఎవరైతే సైన్యంలో చేర్చుకున్నారో వాళ్ళని సంతోషపెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆర్మీలో చేర్చుకుంటారు, ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఆ మేజర్లు ఇంకా ఎవరో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి ఈ సైనికులు. అంతేగాని సార్ నేను ఇంటికి పోయేస్తా, కొంచెం పొలం నాటుకోవాలా, నాట్ల సమయం వచ్చింది అనేదానికి వీలు లేదు. లేకపోతే ఇంటికి వెళ్తాను, నేను ఇల్లు కట్టుకొని వస్తాను అని తన సొంత పనులు చూసుకోవడానికి వీలు లేదు. తను ఆర్మీలో ఏ ఆర్మీలో ఉన్నాడో ఆ ఆర్మీలో ఉన్న అధికారులు చెప్పినట్లే చేయాలి. తన జీవిత వ్యాపారంలో చిక్కుకుంటుంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ సైనికుడికి ఉండాలి. అతడే మంచి సైనికుడు. కాబట్టి మనందరం మంచి సైనికుడుగా ఉండాలంటే మనం ఇవన్నీ పాటించాలి. ఒక నియమం అనేది ఉంది. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు అనే తన ప్రజలకి మరి దేవుడు కొన్ని నియమములు పెట్టాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9
13 నెహెమ్యా గ్రంథము 408వ పేజీ. సీయోను పర్వతం మీదకి సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను వేడుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. దయచేయడం అంటే ఇష్టంగా ఇవ్వడం, ప్రీతిగా ఇవ్వడం, ప్రేమతో ఇవ్వడం. దేవాది దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఏర్పరచుకొని విధులు, సత్యమైన ఆజ్ఞలు, ధర్మములను నీవు కొన్ని కట్టడలు, కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ పెట్టాడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒక టీచరు ఆ స్కూల్ యాజమాన్యం చెప్పినట్లే ఆ రూల్స్లో నడుచుకోవాలి. ఒక ఇంజనీరు అలాగా నడుచుకోవాలా. ఒక సాఫ్ట్వేర్ నేను ఒక 8 గంటలకు లేస్తాను అన్నదానికి లేదు. వాళ్ళకి యుద్ధం ఉన్నా లేకపోయినా, పని ఉన్నా లేకపోయినా, వాళ్ళు కరెక్ట్గా ఒక టైం అంటే ఆ టైం టేబుల్ ప్రకారం వాళ్ళు లేవాలి. వాళ్ళు సిద్ధపడాలా, గ్రౌండ్కి వెళ్ళాలా, మరి ప్రేయర్ చేయాలా, వాళ్ళ డ్యూటీస్ చేసుకోవాలా. ఒకవేళ యుద్ధం సంభవిస్తే మీరెంత బార్డర్ దగ్గరికి వెళ్ళాలంటే అమ్మో నేను పోను, నాకు భయము, నా ప్రాణం పోతుంది అంటే కుదరదు కదా. వాళ్ళు యుద్ధ సమయంలో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. శత్రువులకు ఎదురుగా వెళ్ళండి అంటే వెళ్ళాలి. కాబట్టి అవి నియమాలు పాటించాలి. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అది సమయము కాదు. కనుక సైనికుడు ఎప్పుడు కూడా తన సొంత నియమాలు, సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి లేదు. తనని ఎవరైతే దండులో అనగా సైన్యంలో చేర్చుకున్నారో ఆ అధికారులకు లోబడి ఉండాలి. కాబట్టి మనల్ని సైన్యంలో చేర్చుకున్నది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తే అది చేయాలి. నువ్వు చెప్తానే ఉండు ప్రభువా. మా బ్రదర్ ఉండేవాడు అన్నమాట. మీరంతా ఎట్లాంటి వాళ్ళంటే మీరు చెప్పుకుంటా ఉండండి, మేము వినుకుంటా పోతాం అని అన్నారు మీరు అని మమ్మల్ని అనేవాడు అనమాట. మీరు అనుకుంటా ఉండండి, మేము వినుకుంటా ఉంటాము అని అంటారు అని. కాబట్టి మనం అట్లాగా ఉండకూడదు. మీరు ఏదో మీకు చెప్పుకుంటే చెప్పండి, మేము వింటా ఉంటాము, తర్వాత చూస్తాంలే, అట్లా ఉండకూడదు. ఏంటి ఇది? ఈ సభలు, ఈ మీటింగ్స్ 2 days మీటింగ్స్ పెట్టినారు. దీని వెనక ఎంతో శ్రమ ఉంది, ఎంతో సమర్పణ ఉంది, ఎంతో ఖర్చు. కాబట్టి ఎందుకు పెట్టారు? దీనివల్ల నాకేంటి ప్రయోజనము? కాబట్టి నేను ఏదైనా ఒక మేలు పొందాలి కదా. నాకేంటి దీనివల్ల, నాకు ఏంటి అని ఒక ప్రశ్న వేసుకుని దీనివల్ల నేను ఏదైనా పొందానా అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. కాబట్టి దేవుడు తన ప్రజలకు నియమములు, కట్టడలు, ఆజ్ఞలు దయచేసినాడు. కనుక ఇంకా సైనికులకైతే మరి తప్పకుండా కొన్ని ఆజ్ఞలు ఉంటాయి కదా. కాబట్టి మరి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళన్నింటిలో తిమోతికి చెప్తాడు, నాయన నువ్వు అన్నింటిలో ఎట్లుండాలా? మితంగా ఉండాలి. క్రీస్తు యేసు మంచి సైనికుల వలె నువ్వు పోరాటము చేయాలి. అన్ని విషయాల్లో మితంగా. అంటే వాళ్ళు నిద్ర కానీ, తిండి కానీ ఏదైనా కూడా వాళ్ళు ఏం చేస్తారు? మితంగా ఉంటారు. అమితంగా తినరు, అమితంగా నిద్రపోరు. ఇష్టానుసారంగా ఉండడానికి లేదు, వాళ్ళ ఇష్టాన్ని చంపుకోవాలి. కనుక మనం కూడా మన ఇష్టం అనేది ఉండదు. మనం ఏమనాలా? ప్రభువా నీ ఇష్టం, నీ చిత్తం, నువ్వు ఎలా చెప్తే అలా. మనం మన ప్రభుతో మాట్లాడాలి, నిబంధన చేసుకోవాలి, అడగాల మన ప్రభువును. ప్రభువా ఏం చేయాలి? నీ చిత్తం చెప్పు, నీ చిత్తం ఏమిటి? నువ్వు ఏం సెలవిస్తావు? బాలుడైన సమూయేలు ఏమన్నాడు? చిన్నప్పుడు ఏమన్నాడు? దేవా నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞయిమ్ము అని. చిత్తము నా ఏలిన వాడా, ఇట్లా అంటామా మనము కదా. ఇట్లాంటివన్నీ మనకు తెలియదు. కాబట్టి మన ప్రభుతో మనం సంభాషించేటప్పుడు మన ప్రభుతో మనం ఎట్లా సంభాషిస్తాం చెప్పండి? ఎట్లా మాట్లాడతాం? మాట్లాడమా మనము? ఒక అక్షరం వినిపిస్తుంది బాబా. ప్రార్థనతో ఒక్క అమ్మాయి బాగా సిన్సియర్గా, నేను పాపం ఈమె ఎందుకు బాధ పెట్టాలి ముసలామని ఏం అడిగినా చెప్తా ఉంటుంది పాపం బిడ్డ.
ఎట్లా మాట్లాడదాం? ప్రార్థన ద్వారా మాట్లాడతాం. ప్రార్థనలో మనం ప్రభుతో మాట్లాడతాం. సరే, మనం ప్రభుతో మాట్లాడతాం. మరి ప్రభు మనతో మాట్లాడాలంటే వెరీ గుడ్. వాక్యం. ఇప్పుడు రోషం వచ్చేసింది, పాపం మంచి బిడ్డ అనేదాను కదా నేను, అందుకని మేము మంచి బిడ్డలం కదా, డోసు కొంచెం టానిక్ పోయాలన్నమాట, అప్పుడు చెప్తారు. ఇప్పుడు ప్రార్థన ద్వారా మనం ప్రభుతో మాట్లాడతాం, వాక్యం ద్వారా బైబిల్ చదువుకోవడం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాం. ఈ విధంగా పరస్పరము మనకు అవినాభావ సంబంధం, అనుదిన సంబంధం, అనుక్షణం సంబంధము ఉండాలి. ఎప్పుడో సండే ఒక రోజు వచ్చి పలకరించేసి సరే టాటా ప్రభు మళ్ళీ నెక్స్ట్ సండే సీ యూ అని మనకు చెప్పేసి పోకూడదు. అయితే ప్రభు కృప, ప్రభు స్తోత్రం, మనం ఫెలోషిప్లో అట్లాంటి అలవాటు లేదు. ప్రతి దినం ద్వారాలు తెరవబడే ఉంటాయి. మందిరము ఎప్పుడైనా రావచ్చు. మనకు ఒక నియామక కూడికలు ఉన్నాయి ప్రతిరోజు. మేము కొత్తగా రక్షింపబడిన దినాల్లో వారమంతట్లో మేము ప్రభు సన్నిధిలో గడిపేవాళ్ళం. ప్రతిరోజు మా టీచర్స్ అడుగుతారు, స్టాఫ్ రూమ్లో లీజర్ ఉన్నప్పుడు అవి ఇవి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏంటి టీచర్ మీరు రోజు వెళ్తారా చర్చికి అంటే, ఇదే సందు అని అన్నీ చెప్పేదాన్ని నేను. రోజు వెళ్తాము, ఫలానా ఈరోజు ఇట్లా చేస్తాము, ఈరోజు ఇట్లా పరిచర్య ఉంటుంది, ఈరోజు ఇట్లా అని అన్నీ వివరించి చెప్తే అదే ఒక ప్రసంగం అయిపోతుంది అన్నమాట. వాళ్ళు బాగా శ్రద్ధగా వినేవాళ్ళు. కాబట్టి మనం ప్రతిరోజు ప్రభు సన్నిధికి రావాలా, ప్రతిరోజు ప్రభుతో మాట్లాడాలా, ప్రతిరోజు ఆయన మాటలు కూడా మనము వినాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన మనకు నేర్పుతా వస్తాడు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె మనం అన్నిటిలో మితంగా ఉండాలి. ఇంకా ఏమేమి మితంగా ఉండాలి చెప్పండి? తిండిలో మితంగా ఉండాలి. కనబడితే ఇష్టం వచ్చినట్టు తినేది, అంటే వయసులో మనం తినొచ్చు. ఏమేమి నా బుద్ధి పెట్టినంత తినేస్తే నేను అసలు ఇక్కడ నిలబడలేను కదా. అంత దూరం వరకు నుంచి పోయి నువ్వు అని మా ఇంట్లో కూడా మా పిల్లలు అంటారు కదా. కాబట్టి మితం, తినడంలో మితంగా, నిద్రలో మితంగా, మాట్లాడడంలో, వస్త్రాలు ధరించడంలో మితం. మనందరం చూడండి, అంటే నేను విమర్శ కాదు, ఏది కాదు, మామూలు ధరిస్తారు. ఒక్క సంవత్సరం ఏమైందంటే అప్పుడు కొత్తగా శారీస్ వచ్చినాయి, ఇవి అద్దాలు కుట్టినవి, అద్దాలు శారీస్ అంతా ప్లెయిన్ శారీ, దానికి అద్దాలు రకరకాల డిజైన్లు అద్దాలు అనమాట. దీనికి పంపిణీకేమో కొంచెం పెద్ద అద్దాలు. అందరూ కొనుక్కున్నారు, అవి అందరూ కొనుక్కున్నారు. 31st నైట్ ఆన్లైన్ అది ఉంటుంది కదా, వాచ్ నైట్ సర్వీస్ వచ్చినారు. ఈ పైబిడకు మనం ఇట్ట తీసి ఇట్లా వేస్తుంటారు కదా, ఇక తీసినప్పుడల్లా ఈ అద్దాలు ఈ తలుపు ఏంటి గోడ మీద అర్థాలే, ఎక్కడ చూసినా తలుపులే, ఎక్కడ చూసినా అద్దాలు ప్రతిఫలించడాలి. పెద్ద సిస్టర్స్ పెద్దలు ఉంటారు, పాతకాలం ఫస్ట్ బక్సింగ్ గారి మాటలు విని రక్షిపోవడాలు, వాళ్ళు గొంతున్నారు, ఏమొచ్చిందమ్మా మీకు, బక్సింగ్ గారి చీరలని అందరూ తెల్ల చీరలు పెట్టుకుంటున్నారు. అప్పుడు ఏదో ఒక రకం అయితే పర్వాలేదు, ఇది ఏంటి మా ఇంత విపరీతమని వాళ్ళు కొనుక్కుతున్నారు. వీళ్ళకి ఏం తెలుసు, కొత్తగా వచ్చినాయి, బాగున్నాయి, అంతానే ఉన్నారు. రాత్రి అంతా తల గోడ మీద అవి పడుతూ ఉంటాయి కదా, అద్దం మీద లైట్ పడితే అది రిఫ్లెక్ట్ అవుతుంది, గోడ మీద పడుతుంటాయి. బ్రదర్స్ సైడ్ పడుతున్నాయి అనమాట, మొహం మీద పడుతున్నాయి, అన్నం మీద పడుతున్నాయి. మీరు చూడండి, రాత్రి అంతా తలలే. అట్లా ఒక సంవత్సరం జరిగింది. కాబట్టి మనము కాస్త వివేచన మనకు ఉండాలి. మరి అందరూ కొనుక్కుంటున్నారని మనము కొనుక్కోకూడదు. అందరూ కళ్యాణం చేస్తున్నారని చదవకూడదు. అందరూ ముగ్గులు వేస్తున్నారని అని మీకు తెలుసు. ఇవి ప్రాథమిక సత్యాలు, అంటే మొట్టమొదటి అనమాట. ఇవన్నీ మనం నేర్చుకున్నాం, గుణింతాలన్నీ నేర్చుకున్నాం, పదాలు నేర్చుకున్నాం, వాక్యాలు నేర్చుకోలే, ఏం మాట్లాడేదిలే, మౌనం. మిమ్మల్ని చూసి జాలేస్తుంది, బాబు ఎందుకు వీళ్ళని ఇంత కష్టపెడుతున్నారని. కాబట్టి
ఏమా సరే అంటే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు మీరు ఇక్కడంతా కూర్చున్నారు కదా, మీ అందరికంటే నేనే పెద్దదాన్ని, అవునా కదా? ఇంకా నన్ను మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, మించిన వాళ్ళంటే గర్వంగా చెప్పండి వయసు, కాబట్టి నాకు హక్కు ఉంది. వృద్ధుడు మాట్లాడ తెగింప వచ్చు, వృద్ధుడు మాట్లాడొచ్చట, యోగ గ్రంథంలో ఉంది. వృద్ధాప్యము మాట్లాడదగును, వృద్ధాప్యము మాట్లాడదగును. కాబట్టి వృద్ధాప్యంతో పాటు మాకు కొంత చూసినాం కదా సంఘాన్ని, కాబట్టి మనం కొన్ని కొన్ని నేర్చుకోవాలి. అట్లా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. మాకు ఆంటీ వాళ్ళు ఉన్నారు, మాకు ఆంటీలు అంటే ఎంత వయసు చూడండి, వాళ్ళు అన్నీ చెప్పేవాళ్ళు. అమ్మ అట్లా కాదమ్మా, ఇట్లా ఉంటానమ్మా, మేము ఇట్లా చేస్తానమ్మా, ఇట్లా చేయకూడదమ్మా అని మాకు నేర్పించేవాళ్ళు. మేము కూడా అందరం వినయంగా వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళం. ఇప్పుడు అసలు మన మొహాలే చూడరు, మనకు అసలు మన విష్ కూడా చేయరు అనమాట. ప్రైజ్ లాడ్ అనేది కూడా మర్చిపోయినారు మన పిల్లలు. మరి మీకు నేర్పించండి. పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళు తెలిసినా తెలియకపోయినా ప్రైజ్ లాడ్ చెప్పడం మీకు నేర్చుకోవాలని మీ పిల్లలకు నేర్పించండి. మనం అది నేర్పించుకోవాలి. సరే, కాబట్టి అన్నిటిలో మనం మీతో మాట్లాడడం, ఊరికి దుబారాగా మాట్లాడకూడదు. ఏదంటే అది మాట్లాడడానికి మనకు హక్కు లేదు. ఒక్కొక్కసారి ఒక చిన్న మాట హృదయాన్ని గాయపరుస్తుంది, హృదయాన్ని ఛేదిస్తుంది. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు లాగంట. ఎప్పుడన్నా కత్తితో పోటు పొడుచుకుంటున్నామా? లేసేదా? చిన్న ఘాటు పడితే బాగా అంటాం, అది నెక్స్ట్ డే ఏమవుతుంది? నోరు తెరుచుకుంటుంది ఇట్లా కదా. అప్పుడు ఏదైనా తగిలితే నొప్పి వస్తుంది. ఆ చిన్నదానికే బాధపడిపోతాం. కత్తి పోటు పొడిస్తే ఎంత బాధ. కత్తి పోటు లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారంట. కాబట్టి మనం అట్లా మాట్లాడకూడదు. మనము ఉప్పు వేసినట్టు కృపాసహితమైన మాటలే, మేలు కలిగే మాటలే మాట్లాడాలి అని. ఈ విధంగా ప్రతి దానిలో మరి తిండిపోతనం ఉండకూడదు, నిద్రపోతనము ఉండకూడదు, సోమర్తనము ఉండకూడదు. మరి ఒక దైవదాసుడు చెప్తున్నాడు, మనకు పోతులు ఉన్నాయి అన్నాడు. అంటే అందరూ కొంతమంది బ్రదర్స్ కొత్త మాటలు చెప్పేస్తారు. చెప్తే అందరూ ఏంటి పోతులు అంటారు. నిద్రపోతుడు, సోమరి పోతులు, చిల్లి పోతులు, అన్ని పోతులే. ఈ పోతుల్ని మన దగ్గరికి రానియకూడదు అని ఆ బ్రదరు చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లా ఆ పోతుల్ని మన దగ్గరికి రానియకూడదు. నిద్ర మొత్తం ఏమో చేస్తుంది, మనల్ని చింపి గుడ్డలకు కారణమవుతుంది. అంటే సోమరు లేకపోతే పని చేయదు, పని చేయకపోతే ఫలితం లేదు, బట్టలు ఉండవు, తిండి ఉండదు, ఇవన్నీ వరుసగా చూసుకోండి. కాబట్టి మనము జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడాలి, మితంగా ఉండాలి, అన్నింటిలో తను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలి. ఈ 3 మంత్రాలు అంటే దండులో చేర్చుకున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనను సంతోషపెట్టాలి. ఆయన అడగాల, ప్రభు ఇది నీకు ఇష్టమా కష్టమా? ఒక బ్రదర్ ఉండేవాడంట, వాళ్ళ కొడుకులకి పని చెప్తాడంట. పని చెప్తానే నీకు కష్టమా ఇష్టమా అంటాడు. ప్రతి పనికి ఏమన్నా చెప్పండి, ముందు ఏమంటాడంట, నీకు కష్టమా ఇష్టమా అని అడిగేవాడంట. అట్లా మనం మన ప్రభుని అడగాల, ప్రభు ఇది నీకు కష్టమా ఇష్టమా? ఏం లే, మనం చేసుకుంటా పోవడమే కదా. కానీ మన ప్రభుతో మనం సంధిస్తూ మనం అడుగుతూ రావాలి, ఇష్టమా నీకు కష్టమా? తర్వాత నియమ ప్రకారం పోరాటం చేయాలా, పోరాడుకుంటే మనం యోధులము కాము. పోరాడకపోతే మనకు విజయము దొరకదు. విజయము పొందకపోతే జయశాలి అయిన మన ప్రభు బిడ్డలం కానీ ఎప్పుడు ఓడిపోతా ఉంటే ఏమంటారు చెప్పండి? ఎప్పుడు ఓడిపోతా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎప్పుడు నీ మొహానికి ఓడిపోవడం అంటారు. కాబట్టి గెలుపు అనేది మనము తెచ్చుకోవాలి. కనుక గెలిచే వారంగా మనం ఉండాలి. కాబట్టి క్రీస్తు యేసు సైనికులంగా మనము పోరాడాలి. లాస్ట్ మెసేజ్ అంటే ఇంకా చివరి వర్తమానము కన్క్లూజన్కి వచ్చేసాం. ముగింపు అంటే పెరుగన్నం అన్నమాట. ముగింపు అంటే పెరుగన్నం. మనం తినేటప్పుడు ముందు పెరుగు వేసేసుకోం కదా. ముందు ఏం వేసుకుంటాం? పప్పు, తాలింపు, చట్నీ, రసము అన్నీ వినక పెరుగు. కొంతమంది ఉంటారు ఎట్లా పడితే ఎట్లా తింటారు, కాస్త పెరుగుతో తింటారు, మన అందులో పప్పు వేసుకుంటారు, మళ్ళీ ఇంకో కొంచెం పెట్టి రసం వేసుకుంటా ఉంటారు, మళ్ళీ పెరుగుకు వస్తారు. అట్లా కొంతమంది అస్తవ్యస్తంగా ఎట్లా పడితే అట్లా తినేస్తారు. కాబట్టి మనం తిండి తినేటప్పుడు కూడా క్రమం ఉంటుంది మనకు. ఇంకా పెరుగు తింటున్నామంటే ఇంకా అది అయిపోతుంది, ఇంకా చేయగలుగుతుంటారని.
కాబట్టి ఇప్పుడు పెరుగన్నం అనమాట. పెరుగన్నం కావాలా వద్దా? ఏం మాట్లాడితే ఏమంటుందో ఏమో పెద్ద చిక్కోచ్చు కదా. ఇంకొకసారి ఆంటీని చెప్పండి, ఏం పర్లేదు. ఇంకొకసారి ఆంటీని అదే చెప్పేస్తున్నాను. ఓకే సరే, చాలా సంతోషం. కాబట్టి మనము నియమ ప్రకారం పోరాడాలి. తర్వాత మన ప్రభువును సంతోష పెట్టాలి. అన్నింటిలో వస్త్రాలు తగిన విధంగా, మరి జడలు అల్లుకోవడం, మరి ఇంకేంటంటే గుణమను అక్షయ అంతరంగా, గుణమను అంతరంగా స్వభావం మనకు అలంకారంగా ఉండాలి. మన వాళ్ళు ఎవరు కూడా చూడండి రకరకాలుగా అలంకరణ చేసుకోరు, తక్కువ మాత్రంగానే వేసుకుంటారు. ఇప్పుడైతే కొంతమంది జాకెట్ వేసుకుంటారు కానీ వెనక బట్ట సరిపోదేమో, అంత ఓపెన్గా ఉంటుంది అనమాట. నేను అనుకుంటాను వాళ్ళకి చెమట పోస్తుందేమో, అందుకు అట్లా తీసుకుంటాను. అట్లా కూడా వస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఆ దినాల్లో మా పెద్దాంటి వాళ్ళు వెంట్రుకలు విరబోసుకుని వస్తే దైవ సేవకుడు పిలిచి జడలు వేసేవాళ్ళు. అప్పుడు లోపడుతూ ఉన్నారు. ఇప్పుడు అట్లా ఏమైనా చెప్తే ఏమి ఆంటీకి ఏమొచ్చిందంట, మేము ఎట్లా వేసుకుంటే ఏమి అని అట్లా మాట్లాడేవాళ్ళు వచ్చినారు. దయచేసి మన బిడ్డలు ఎవరు అట్లా ఉండొద్దు, అది ఏం పెద్ద అలంకారం కాదు. కాబట్టి మరి తగిన మన వాళ్ళు ఎవరు చాలామంది ఎవరు కూడా పూలు పెట్టుకోరు. ఈ దినాల్లో కొంతమంది పెట్టుకొని వస్తాడు కింది వరకు వేలాడి తీసుకొని, జడ ఏది పూలేది కనుక్కోలేము అనమాట. అట్లా వేసుకొని వస్తున్నాడు. ఇంకా చాలామంది లిప్స్టిక్ కూడా వేస్తున్నారు. ఎర్రగా కనిపిస్తాను, ఇంకా ఎర్రగా ఆ మూతి మాత్రమే. నిజంగా అంటే నేను విమర్శించడంలో నాకేమనిపిస్తుందో అది చెప్తాను. అది వేసుకొని వస్తాను అది నాకు అనిపిస్తుంది. కాబట్టి ప్రభు స్తోత్రం, మనందరం కూడా తగిన మాత్రంగానే ఉన్నాము. ప్రభు మనకు అది నేర్పించినాడు. మనం ఆ విధంగా లోపడదాం, ఏం పర్వాలేదు. ఏం వేసుకుంటే ఏమవుతుంది, మనము శరీరం కప్పుకోవాలి. మా టీచర్ ఒక ఆమె ఏమనిందంటే, ఏముంది మనకు రిటైర్డ్ అయితే ఏముంది, కొంచెం కొన్ని చీరలు, కొన్ని బట్టలు, కొంచెం ఆహారం, కొన్ని మాత్రలు అనేది. అంటే బట్టలు తిండి అంటే సరే, మాత్రలు లేదు తల్లి, కొన్ని మాత్రలు అంటున్నావు అని నేను ఆమె ఎగతాళి చేసిన. నిజంగానే కొన్ని మాత్రలు నాకు ట్యాబ్లెట్ బాక్స్ ఒకటి ఉంటుంది అన్నమాట. పొద్దున్నే 2, మధ్యాహ్నం 2, రాత్రికి 2. కాబట్టి మనకి ఏం కావాలా, కొన్ని బట్టలు, కొంచెం ఆహారం, కొన్ని మాత్రలు. అంటే ఈ వయసుకు వచ్చేటప్పుడు. కాబట్టి ఇప్పుడు నుంచే నేర్చుకోండి మితంగా. అయితే సరే, ఇదంతా ఒక ఎత్తు. అసలైన వర్తమానంలోకి మనం వస్తాము. అదేంటంటే, నిజమైన సైనికుడుగా, ప్రభు యేసు ఏర్పరచుకున్న సైనికుడుగా, లేక సైనికురాండ్రుగా, లేక యోధురాండ్రుగా, ఒక వీర వనితలుగా ప్రభు కొరకు వాళ్ళు ఎట్లా పోరాటము చేసినారు, ఎట్లా జయము పొందినారు. 3 స్త్రీలను చూపిస్తారు. 3 స్త్రీలను చూపిస్తాను. మనకు తెలిసిన వాళ్ళే, వాళ్ళు తెలిసిన వాళ్ళే వినింటారు వాళ్ళ గురించి. న్యాయాధిపతుల గ్రంథంలో 2, లూకా సువార్తలో 1. ఇట్లా చెప్తానే మీకు అర్థమైపోయింది. మీరందరూ బాగా బైబిల్ తెలిసిన వాళ్ళు, ఎన్నో మెసేజ్లు విన్నవారు కదే. మంచి పాప. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు ఉరుతు గ్రంథానికి ముందు, యెహోషువ గ్రంథానికి వెనక 4-5 అధ్యాయాల్లో ఆమె చరిత్ర ఉంది. 4-5 అధ్యాయాలు. అయితే నేను ఇవన్నీ మనం చదవడానికి టైం లేదు. ఆ స్త్రీ లేక ఆ యోధురాలు లేక ఆ సైనికురాలు లేక వీర వనిత ఎవరంటే, ఆమె పేరు యాయేలు. ఏం పేరుమా? యాయేలు. ఆమె ఒక సామాన్యమైన గృహిణి. ఆ దినాల్లో వాళ్ళు ఇట్లా ఇల్లు కట్టుకునేవాళ్ళు కాదు. ఎక్కువ దేంట్లో ఉంటారు మా వాళ్ళు? గుడారాలు, టెంట్స్. అంతే.
ఉద్దేశం ఏమిటంటే ఎందుకు మనకు స్థిరమైన నివాసాలు అక్కడ ఉన్నాయి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు మనం వేచి ఉన్నాం. మనం అక్కడికి పోతాం, మనకు నివాసాలు ఉన్నాయి. ఎందుకు ఇక్కడ మనం స్థిరమైన ఇల్లు కట్టుకోవాలా? మనం ప్రభు పిలిస్తే వెళ్ళిపోతే ఆ ఇళ్ళన్నీ ఎవరు తీసుకుంటారో మనకేం తెలుసు అని వాళ్ళు గుడారాల్లోనే నివసించేవాళ్ళు. గుడారాలు నివసించే వాళ్ళకి గుడారాలు వేసుకోవాలి, టెంట్స్ వేసుకోవాలి. టెంట్స్ వేసుకునేటప్పుడు రెండు ముఖ్యమైన వస్తువులు ఉంటాయి, పరికరాలు, టూల్స్. ఏదేంటంటే మేకులు ఉంటాయి, తర్వాత సుత్తె, హేమర్. ఆ సుత్తె ఏంటంటే పెద్ద ఎన్సీసీలో ఉన్నప్పుడు, ఎన్సీసీ క్యాంపులకు తీసుకుపోయినప్పుడు మేము టెంట్స్ వేసుకున్నాం అనమాట. ఎట్లా వేయాలనేది మేమే ఆడపిల్లలము ఎవరికి వాళ్ళు అది సాధ్యమైన చేతులతో వాటిని తయారు చేసుకునేవాళ్ళు. అదేమి ఆ తాళ్ళు బిగించి ఆ టెంట్కి మేకులకు ఆ తాళ్ళను కట్టాలి. ఆ మేకుల్ని భూమిలోకి బాగా దిగగొట్టాలి. అప్పుడు టెంట్ స్థిరంగా ఉంటుంది. గుడారం లేకపోతే డేరా, ఇంకా ఏమంటారమ్మా డేరా. ఈ యాయేలు వాళ్ళ డేరాలో ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు ఒక విరోధి, అతని పేరు సీసెరా. మీరు చదువుకోండి, ఇది చెప్పినా కదా న్యాయాధిపతుల గ్రంథము 4:5. ఈ సీసెరా ఏం చేసినాడంటే ఇశ్రాయేలీయుల ఎదుట నిలబడలేక ఓడిపోయి పారిపోతున్నాడు. సండే స్కూల్లో ఈ పాట చాలా బాగుంటుంది. పారిపోతూ ఎక్కడికి వచ్చినాడంటే యాయేలు వారి ఇంటి దగ్గరికి వచ్చినాడు. వచ్చి అది చూసినాడు, ఆ గుడారం చూసి ఆ గుడారంలో ప్రవేశించినాడు. ప్రవేశించి ఆమె ఏమన్నాడంటే, నేను పడుకుంటాను, నిద్రపోతాను, అలసిపోయినాను, నువ్వు గుడారం దగ్గర కాపలా ఉండు, ఎవరైనా వస్తే నాకు చెప్పు, ఎవరు రాకుండా చూడు సుమా అని చెప్పినాడు. తర్వాత దాహం అవుతుందమ్మా అన్నాడు. అంటే ఆమె ఏం చేసింది, పాల బుడ్డి ఇచ్చి పాలు ఇచ్చింది. ఆ తర్వాత ఆయనకి వెచ్చగా ఉండేదానికి దుప్పటి తప్పింది. అప్పుడు ఆయన అనుకున్నాడు, వా తల్లిలాగా ఆదరిస్తూ ఉంది, మా అమ్మ కూడా ఇట్లే చేస్తుంది, నేను ఇంటికి పోతే తాగునాయన అని పాలిస్తుంది, పడుకోనాయన అని దుప్పటి కప్పుతుంది, మా అమ్మ అనుకున్నాడు. అమ్మ అనుకొని నమ్మినాడు. అమ్మ అనుకొని నమ్మి హాయిగా గుట్టబెట్టి నిద్రపోయాడు. ఇప్పుడు ఈమెలో ఉండే వీర వనిత యోధురాలు పైకి లేచింది. లేచి ఇప్పుడు ఏం చేసింది, ఆమె ఒక చేత్తో సుత్తె పట్టుకుంది, ఒక చేత్తో సమ్మెట లేకపోతే ఏమంటారు సుత్తె మేకు, ఒక చేత్తో మేకు పట్టుకుంది. మేకు అంటే చిన్నది కాదు, పెద్దది ఉంటుంది అనమాట. ఒక చేత్తో మేకు పట్టుకుంది, ఒక చేత్తో సుత్తె పట్టుకుంది. అంటే ఇప్పుడు సుత్తె ఒక చేత్తోనే కొట్టాలి, మేకు ఇట్లా పెట్టుకోవాలా, మేకు పైన సుత్తెతో కొట్టాలి. చూడండి ఆమె సాహసం, చూడండి ఆమె ధైర్యం ఏంటి. ఆమెకు ప్రాణం మీద ఏమాత్రమూ ఆకాంక్ష లేదు. నా ప్రాణం పోతుందేమో, ఏదైనా పొరపాటున జరిగితే నేను ఉంటానో లేదో తెలియదు, నా ప్రాణానికే హాని అని తెలిసి కూడా ఆమె ఒక పురుషుడు, వాడు ఎంత నిద్రపోతున్నా కూడా అతనికి చాలా బలము ఉంటుంది. వాళ్ళు ఊరికట్ట చేపట్టుకుని మనము విడిపించుకోలేము. పురుషులకు ఎక్కువ బలము ఉంటుంది, మనం ఎక్కువ బలహీన ఘటాలు. కాబట్టి మరి ఆమె చూడండి, ఆమె అతడు నిద్ర ఓడించడానికి బయలుదేరి వచ్చిన వాడు ఓడిపోయి వెళ్ళిపోతున్నాడు, అయినా మళ్ళీ తిరిగి వస్తాడు. ఇవన్నీ తెలిసి ఆమె ఏం చేసిందంటే ఆ సుత్తే మేకు చేత పట్టుకొని అతని కణత, ఈ కణత, దీన్ని కణత అంటారు, పల్లెల్లో కర్త అంటారు, దీన్ని కర్త, కణత. ఈ కణత మీద పెట్టింది. ఎందుకంటే ఇది పాయింట్ అంట, ప్రాణాపాయానికి ఇక్కడ తగిలితే దెబ్బ చచ్చిపోవాలి. కాబట్టి అక్కడ గురి పెట్టింది, మేకు పెట్టింది. బహుశా చేతులు వణుకుతున్నాయేమో మనకు తెలియదు. ఆ వణికే చేతులతో సుత్తెను పెట్టింది. వణికే చేతులతో ఆ హేమ తీసుకొని, ఆ సుత్తె తీసుకొని మేకు పెట్టింది, సుత్తె తీసుకొని కొట్టింది. కొట్టడం కూడా ఎట్లా కొట్టింది, ఎట్లా కొట్టాలా, లోపలికి దిగబడాలంటే గట్టిగా కొట్టాలి. మరి గట్టిగా కొట్టింది. సీసెరా చచ్చి పడిపోయింది. కాబట్టి ఈ యాయేలు
తన దగ్గర ఉన్న ఆయుధాలతో ఒక సుత్తే, ఒక వేపు, వాటితో శత్రువును సంహరించింది. అతన్ని నమ్మించింది. నమ్మించడం అంటే మోసం చేయడం కాదు, అది అతనిలో నమ్మిక పుట్టించి అతన్ని హతము చేసింది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు సహకారిగా ఆమె ఒక యోధురాలుగా పని చేసింది. అది యాయేలు కథ. యాయేలు ఒక యోధురాలు, క్రీస్తు ప్రభు కొరకు ఏర్పరచబడిన ఒక సిపాయి. ఆమె మరి ధైర్యంగా పోరాడి ఆమె గెలిచింది. అది యాయేలు చరిత్ర. మీరు ఇంకా మీకు ఆశ ఉంటే బాగా చదువుకోండి, యంగ్ గర్ల్స్ బాగా కొంచెం చదువుకోండి, మీరంతా ఉపయోగపడతారు ప్రభు పని కొరకు. యవనస్తులారా, మీరు ప్రభు కొరకు పని చేయాల కనుక మరి మీరు బాగా చదువుకోండి. మీరు కూడా సిస్టర్స్ చదవండి. ఆ విధంగా యోధురాలుగా సీసెరాను ఈ యాయేలు చంపివేసినట్లు మనం చూస్తాం. ఇంకొక ఆమెను చూస్తాం ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో 9. గుర్తుపెట్టుకోండి, మనం చదువుకోండి. 9వ అధ్యాయం, అది 50వ వచనం నుంచి 53వ వచనం వరకు 4 వచనాలు ఆ మాటలు రాయబడినాయి. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ పేరు రాయ. అక్కడ మనం మొదట చూసిన ఆమె పేరేమా యాయేలు, కానీ ఈ స్త్రీ పేరు రాయబడలేదు. అయితే ఆమె ఏ పట్టణానికి చెందిందంటే తేబేసు అనే ఊరికి చెందింది. కనుక ఆమెను మనం ఏమనొచ్చు, తేబేసు స్త్రీ అనొచ్చు. ఒకరోజు శత్రువు ఆ తేబేసు పట్టణాన్ని జయించడానికి వచ్చినాడు. అది చదువుదామా? 50 నుండి చదవడమా. తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసు నద్ద దిగి దాన్ని పట్టుకునేను. ఆ పట్టణం నడుమ ఒక బలమైన గుడారము ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులు అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరం మీద ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారం వద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తన మీద తిరగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ ఏం చేసిందంటే